మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవరికీ అర్థం కాదు. ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరికీ తెలీదు. ఏ విషయం ఎవరిని ఆకట్టుకుంటుందో, ఎందుకు ఆకట్టుకుంటుందో కూడా వివరణ ఇవ్వలేము. తాజాగా థాయిలాండ్లోని ఓ జూ పార్క్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ముద్దుగా బొద్దుగా ఉండే ఓ పిల్ల హిప్పోపొటమస్ను చూసేందుకు జనం ఎగబడి వస్తున్నారు. అంతేకాదు, ఈ పిల్ల హిప్పోపొటమస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతోంది. అయితే ఇదే అదనుగా దాని క్రేజ్ క్యాష్ చేసుకునేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు జూ పార్క్కు పోటెత్తి వస్తూ ఉన్నారు. తమ వీడియోల్లో ఈ బేబీ హిప్పోపొటమస్ చూపిస్తూ ఈ వీడియోలపై డబ్బు సంపాదించుకుంటూ ఉన్నారు. జూన్ నెలలో జన్మించిన ఈ బేబీ హిప్పో కారణంగా జూకు వచ్చే సందర్శకుల సంఖ్య దాదాపుగా రెట్టింపు అయింది. అయితే సందర్శకులు ఆ హిప్పోను ఇబ్బంది పెడుతున్నట్లుగా గమనించారు జూ సిబ్బంది. దీంతో సందర్శకులను కంట్రోల్ చేసేందుకు జూ సిబ్బంది రంగంలోకి దిగింది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతిగా పేరు సంపాదించుకున్న ఈ పిగ్మీ హిప్పోలను పశ్చిమ ఆఫ్రికాలో చూస్తూ ఉంటాం. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం ఈ జాతి హిప్పోలు భూమిపై 3000 కంటే తక్కువ మిగిలి ఉన్నాయని లెక్కల్లో తేలింది. ఇలాంటి అరుదైన జాతికి చెందిన జంతువుని ఇబ్బంది పెట్టడం తగదని జూ డైరెక్టర్ నరోంగ్విట్ చోర్చోయ్ పేర్కొన్నారు. అంతేకాదు, ఈ పిల్ల హిప్పో ఉంటున్న ఎన్క్లోజర్ చుట్టూ సీసీ కెమెరాలు సైతం అమర్చారు. ఇదిలా ఉంటే థాయిలాండ్లో పలు సౌందర్య ఉత్పత్తులు సైతం ఈ పిల్ల హిప్పో పేరిట విడుదల చేస్తున్నారు. అంటే దీని క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకాక్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జూ ప్రస్తుతం ఈ హిప్పో కారణంగా తెగ ఫేమస్ అయిపోయింది. ఈ పిల్ల హిప్పోతో సెల్ఫీలు దిగేందుకు వేలాది మంది ప్రజలు ఈ జూకు తరలి వస్తూ ఉన్నారు.